హలో అండి, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేక్ష వ్లాగ్స్ అండ్ కిచెన్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మేము శ్రీ స్వామినారాయణ గురుకుల్ స్కూల్ హైదరాబాద్కి వచ్చేసామండి. శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఇది హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఉంటుందన్నమాట. చిలుకూరు వెళ్ళే రూట్లో హిమాయత్ నగర్లో ఉంటుందండి, నియర్ బై అజీజ్ నగర్. ఇక్కడికైతే మేము ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అడ్మిషన్ కోసం అయితే స్కూల్కి వచ్చేసామండి. స్కూల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ చూడండి, ఒక టెంపుల్ లుక్ ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ టెంపుల్ థీమే ఉంటుందండి. ఇక్కడ దేవుళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఈ స్కూల్ కూడా నిర్మించింది ఒక గురూజీ గారే కాబట్టి కంప్లీట్ టెంపుల్ లుక్లో టెంపులే ఉంటుందన్నమాట. చూడండి, మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఇది లోటస్ టెంపుల్ అండి. ఎంత బాగుండిందో చూడడానికి. చూడండి, లోటస్ కానీ అక్కడ కలశం టైప్ ఆ గుడి కానీ సూపర్ ఉండిందనమాట. ఇది మనం ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. ఇంకా లోపలికి ఇలా వెళ్తుంటే ఇక్కడ చూడండి, ఇటు రైట్ సైడ్కి అయితే ఇలా మొత్తం గ్రీనరీతో ఒక చిన్న ప్లేస్ ఉండిందనమాట. చిన్న పార్క్ లెక్క, అంటే పార్క్ కాదని గ్రీనరీతో అలా ఒక గార్డెన్లా ఉండిందనమాట. నెక్స్ట్ మేము పిల్లల్ని తీసుకొని అయితే బ్లూ టీషర్ట్ బాబు ఉన్నాడా, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, తన కోసం అడ్మిషన్ కోసం వచ్చామండి. ఇలా అయితే లోపలికి వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. ఈ స్కూల్ వచ్చేసి మొత్తం 35 ఎకర్స్లో ఉంటుందండి. క్యాంపస్ మొత్తము 35 ఎకర్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇక్కడ మెయిన్ ఆఫీస్ ఉంటుందన్నమాట. ఇక్కడే మనం అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. స్టార్టింగ్లోనే గేట్కి దగ్గరలోనే ఈ గార్డెన్కి ఎదురుగా మెయిన్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడికైతే మేము వచ్చేసామండి అడ్మిషన్ కోసం అనేసి. చూడండి, ఇదంతా గ్రీనరీ. ఎక్కడ చూసినా స్కూల్లో మొత్తం గ్రీనరీగా ఉంటుందండి. ఫుల్ పెద్ద స్కూల్ అనమాట. ఇది మెయిన్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడనే అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎక్కడ చూసినా మనకు మొత్తం టెంపుల్ థీమే అండి. స్కూల్ అంతా అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ టెంపుల్ థీమ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది చూడండి. ఇక్కడ చక్కగా పూజ చేసి అక్కడ ఫ్లవర్స్తో అలా పెట్టి భలే అంటే బాగా చేస్తారండి. పూజ లాంటివి కొంచెం బాగా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే గురూజీ కాబట్టి దేవుళ్ళ గురించి మొత్తం కొంచెం అలాంటివి కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. డిసిప్లిన్ కానీ అలాంటివి కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడైతే మెయిన్ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు స్టడీ కూడా ఉంటుందంట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రూమ్ కనిపిస్తుంది, మన పేరెంట్కి వెయిటింగ్ రూమ్ అనమాట అది. ఇది చూడండి, ఇక్కడ గురూజీ భగవాన్ స్వామినారాయణ అండి. ఇక్కడ మన విగ్రహం చూపించింది కూడా భగవాన్ స్వామినారాయణది. నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట. ఇది ఆఫీస్ అండి. ఆఫీస్కి ఇక్కడ చూడండి, ఎంట్రెన్స్ దగ్గర ఫ్లవర్స్ పూలకొండితో ఇలా డెకరేషన్ చేశారు. కంప్లీట్ గ్రీనరీకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట ఇక్కడ స్కూల్ దగ్గర. ఇక్కడ ఇటు సైడ్ నేను చూపించింది అయితే అది హాస్టల్ అండి. హాస్టల్ అనమాట. నేను అది కంప్లీట్ మీకు అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తానమాట. అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఎవరికైతే గురుకుల్ స్కూల్ గురించి తెలుసుకోవాలి, ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలనే వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో అయితే చేశానండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఇలా ఉంటుంది స్కూల్ గురించి తెలుసుకోవాలని ఉండేది నాకు అనమాట. చాలామంది గురుకుల్ స్కూల్ గురించి చెప్తూ ఉంటారండి. అందుకే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకు అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళతో పాటు అయితే ఇక్కడికి వచ్చేసానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండి. ఇక్కడ ఇద్దరు మెయిన్ గురూజీలు ఉన్నారండి. 2 ఫొటోస్ చూపించాను కదా, అవే అనమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ విద్య ఉంటుందండి. విద్య, సద్విద్య, బ్రహ్మ విద్య అనేసి. ఇంకా మేము లోపలికి వచ్చేసి బాబుకైతే అడ్మిషన్ ఫామ్ అయితే ఫిలప్ చేస్తున్నారనమాట అన్నయ్య వచ్చేసి. ఇక్కడ చూడండి, అన్నయ్య చెప్తా ఉంటారు, ఇది మొత్తం అడ్మిషన్ ఫామ్ అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయండి. అంటే మనం అడ్మిషన్ ఫామ్లో అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక కార్డ్ టైప్ ఇచ్చారండి. ఈ ఫామ్ మొత్తం అంటే ఒక బుక్లెట్ లాగా ఉండిందనమాట. మొత్తం మనం చదువుకొని మొత్తం ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుందండి. అడ్మిషన్ ఫిలప్ చేసిన తర్వాత టెస్ట్ పెడతారనమాట. టెస్ట్లో వాళ్ళని బట్టి వాళ్ళు రాసేదాన్ని బట్టి అడ్మిషన్ అయితే ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్స్ అయితే ప్రజెంట్ ఓపెన్ అయ్యాయండి. ఈ ఇయర్ అడ్మిషన్స్ అయితే రన్ అవుతా ఉన్నాయి. 2023 అడ్మిషన్స్ అయితే ప్రజెంట్ ఈ స్కూల్లో నడుస్తూ ఉన్నాయి. మేము అందుకే ఇంకా వచ్చామండి.
చెప్పాను కదా అన్నయ్య ఫీ గురించి కూడా చెప్పారనమాట. మొత్తం ఫీ వచ్చేసి 60,000 అనమాట. అందులో బుక్స్, యూనిఫాము, స్టడీ ఫీ అంట. స్టడీ ఫీ మొత్తం 60,000లో అండి ఫీ అయితే ఇంత ఉండిందనమాట. ఇక్కడ ట్రస్ట్ కింద స్కూల్ కాబట్టి ఫీ కొంచెం రీజనబుల్ అయితే ఉంటుందండి. ఇది ఓవరాల్గా ఆఫీస్ లుక్ అనమాట. ఇక్కడ ఈ బాబే మా లడ్డు సాయి నిహాల్ బాబు పేరు, తనకి అడ్మిషన్ అండి తీసుకునేది. ఇంకా ఇక్కడ చూడండి హాస్టల్ డైలీ షెడ్యూల్ ఒకటి ఈ పేపర్ ఇచ్చారు మనకి. ఇందులో షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. హాస్టల్ వాళ్ళకైతే 5 to 5:30 వేకప్ అండి. 5:30కి పూజ, యోగా, బ్రేక్ఫాస్ట్, స్కూల్ అసెంబ్లీ. చూడండి 5 to 5:30 వేకప్ అండ్ బాత్. 6:15కి 5:30 to 6:15 పూజా దర్శన్, సెల్ఫ్ క్లీనింగ్, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, స్కూల్ అసెంబ్లీ, బ్రేక్, తర్వాత సెకండ్ సెషన్, ఫస్ట్ సెషన్, తర్వాత బ్రేకు, సెకండ్ సెషన్, బ్రేక్, థర్డ్ సెషన్. ఇలా 3:30 వరకు అయితే స్కూల్ ఉంటుందండి. 8:30 to 3:30 అనుకుంటా స్కూల్ టైమింగ్స్ అయితే. డే స్కాలర్స్ కూడా సేమ్ అనమాట. 9 to 3:30 స్కూల్ డే స్కాలర్స్కి. మనకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే వాళ్ళకి అక్కడ అవైలబుల్ ఉందండి, లేదా ఓన్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి కార్డ్ అండి. స్కూల్ స్టార్ట్ వచ్చేసి సిన్స్ 1948 అనమాట. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అయితే స్కూల్ అయితే స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి స్టిల్ ప్రజెంట్ రన్ అవుతూ ఉండిందండి స్కూల్ అయితే. చూడండి ఇక్కడ 3 types ఆఫ్ విద్య అన్నా కదా, చూడండి విద్య, సద్విద్య, బ్రహ్మ విద్య అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విద్య అండి. విద్య అంటే చూడండి స్టడీ అనమాట. మొత్తం ఇలా ఉంటుంది విద్య అంటే. ఇది చూపించారనమాట. ఈ బుక్లెట్లో ఉన్నది నేను చెప్తున్నా అండి. ఎలా ఉండింది నేను చూసిన దాన్ని బట్టి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామందికి డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ కూడా కావాలి అంటే చాలామందికి ఉంటుంది కదా, ఒక స్కూల్లో వేయాలని దాని గురించి తెలుసుకోవాలనేది. అందుకే నేనైతే యూజ్ అవుతుందని వీడియో అయితే చేశాను అనమాట. ఇది సద్విద్య అంటే. సద్విద్య అంటే ఇదండి. చూడండి పిక్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా సద్విద్య అంటే ఏంటిదని. డిసిప్లిను, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా ఉండాలనేది సద్విద్య అనమాట. నెక్స్ట్ బ్రహ్మ విద్య అండి. బ్రహ్మ విద్య అంటే ఇలాగ మెడిటేషన్ లాంటివి కానీ అన్నీ కొంచెం ట్రెడిషనల్ టైప్ అయితే బ్రహ్మ విద్య అనమాట. నెక్స్ట్ అవర్ బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే రాజ్కోట్, కలబురాగి, నెక్స్ట్ మీకు లైన్ బై లైన్ చూపిస్తా. నాగ్పూర్ MH, సికింద్రాబాద్ TS, NTPC, లారా CG, మైసూర్ KA, అహ్మదాబాద్ నికోల్ GJ, సూర్యాపేటలో ఉంది, హైదరాబాద్లో ఉంది, సికింద్రాబాద్లో కూడా ఉంది, జడ్చర్లలో ఉంది, విజయవాడలో కూడా ఉందండి. ఇన్ని బ్రాంచెస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాం మేము, ఫామ్ ఫిలప్ చేసాము, టెస్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇలా బయటికి ఇక్కడ సైడ్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అడ్మిషన్ తీసుకున్నాక మనకు స్కూల్ మొత్తం తిప్పి చూపిస్తారండి, క్లాస్ రూమ్స్ కానీ స్కూల్స్ కానీ. అవైతే మీకు చూపించబోతున్నాను నేను. ఇక్కడ చూడండి ఇదంతా పార్క్ అనమాట. ఇక్కడ ఈ లోటస్ టెంపుల్ పక్కకు ఉండే పార్క్ అండి. ఒక 20 రూపీస్ వచ్చి ఈ పార్క్లో ఆడుకోవచ్చు, టికెట్స్ ఇచ్చి. ఇంకా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా ఇక్కడ మనం ఇప్పుడు స్కూల్ చూడడానికి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. ఇక్కడ ఏమున్నాయండి ఇదంతా స్కూల్. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి స్కూల్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఫుడ్ ఇప్పుడు రెగ్యులర్ ఫుడ్ అట్లా ఏమన్నా ఉంటుందా రిస్ట్రిక్షన్? ఓకే ఓకే ఓకే. ఇక్కడే స్కూల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. 35 acres అంటే మన మాటలా అండి. 35 acres అంటే ఎంత పెద్దగా ఉంటుంది కదా. ఇక్కడ సెకండ్ క్లాసా? అయితే మాకు అక్కడ ఉన్న తను వచ్చేసి మాకు స్కూల్ చూపించడానికి అయితే తీసుకెళ్తా ఉన్నారనమాట. ఇటు సైడ్ చూడండి ప్లే గ్రౌండ్ ఉండింది. ఇదంతా ఇది అటు కనిపించేది హాస్టల్ పిల్లలండి. అక్కడ హాస్టల్, ఇది మా హాస్టల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్లే గ్రౌండ్ అండి. ఇక్కడ చూడండి అందరు పిల్లలు, హాస్టల్ పిల్లలు వచ్చేసి ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు. ఎంత పెద్దగా ఉండిందో గ్రౌండ్ కూడా కదా. చూడండి చాలా పెద్దగా ఉండింది అనమాట స్కూల్ అయితే. కానీ బ్యూటిఫుల్, చూడడానికి అయితే భలే ఉండిందనమాట. డిసిప్లిన్, స్టడీ అదంతా బాగుంటుందంటండి. మేము మొన్న చెప్పింది అక్కడ పోయి తెలుసుకున్న దాన్ని బట్టి అయితే స్కూల్ అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మీకు ఫస్ట్ సెకండ్ ఇక్కడ వచ్చేసి ఇది కనిపిస్తుందా, అక్షర్ భువన్. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ వాళ్ళకి క్లాసెస్ ఇక్కడ ఉంటాయి అనమాట. 1 to 2 వాళ్ళకి ఇక్కడ క్లాసెస్ అంటండి. ఫస్ట్ సెకండ్ వాళ్ళకి
ఇంక లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను కొంచెం ఐడియా కోసం, క్లారిటీ కోసం. మీకు కూడా ఎవరైనా అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది. అక్షర్ భువన్ ఇక్కడ ఫస్ట్ 1 to 2nd క్లాస్ వాళ్ళకి, ఓన్లీ 1 to 2nd వాళ్ళకి ఇక్కడ ఉంటుందంటండి. ఇలా మనం లోపలికి ఇలా ఎంటర్ అవుతుంటే ఇక్కడ అనమాట చూడండి, పైన మనకు ఒకటి ఇక్కడ రాసి పెట్టి స్మైల్, ప్రొటెక్ట్, కాన్ఫిడెన్స్ ఇలా 3 పెట్టారండి. వెల్కమ్. కిందికి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది చూడండి. ఇక్కడ మొత్తం ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం మిడిల్ అంతా ఓపెన్ ఉంటుందన్నమాట. ఇదంతా మొత్తం ఓపెన్ ఏరియా ఇదంతా. ఇక్కడ రౌండ్ ఆఫ్ మొత్తం క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. ఈ టోటల్ అంతా ఇవి క్లాస్ రూమ్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఈ క్లాస్ రూమ్స్ అండి. ఇక్కడ పిల్లలు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ అలా పెట్టి ఉన్నాయండి. అదంతా క్లాసెస్ రూమ్. అదంతా చూసుకొని ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న పార్క్ ఉండింది అనమాట పిల్లల కోసం, 1 to 2nd క్లాస్ వాళ్ళ కోసం. ఇక్కడ దగ్గరలో చిన్న పార్క్ అయితే ఉండిందండి. ఇంకా అక్కడ చూసేసి మేమైతే ఇలా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఇక్కడ హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి ఉంటుందంట. ఇది ఇటు సైడ్ తీసుకెళ్తున్నారు. ఇంకా అటు 1 to 1st 2nd వాళ్ళకి అటు అయిపోయిందా, ఇటు హయ్యర్ వాళ్ళది ఉంటుంది కాబట్టి ఇటు చూడడానికి వెళ్తున్నామండి. ఇక్కడైతే ప్లే గ్రౌండ్ ఉండింది చూడండి. హాస్టల్ పిల్లలు అయితే ఇక్కడంతా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఎట్లా అంటే పెద్దగా ఉండిందండి గ్రౌండ్. హాస్టల్లో ఉండే వాళ్ళకి ప్లస్ ఏంటంటే డేస్ వాళ్ళ కంటే హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ప్లసెస్ చాలా ఉన్నాయి అనమాట. ఏంటిదంటే ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, మనకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్టివిటీస్ నేర్చుకోవచ్చు, స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టవచ్చు, అలాగే అన్నీ మనం ట్రెడిషనల్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేర్పిస్తున్నట్టుగా బ్రహ్మ విద్య లాంటివి అవి కూడా చేసుకోవడానికి టైమింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కోచెస్ వీళ్ళకి ఇలా నేర్పిస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క కోచెస్ అలా ఉన్నారండి. వాళ్ళకైతే నేర్పిస్తూ ఉన్నారనమాట. అక్కడ చూడండి వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతూ ఉండింది. అంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే టైమింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా నేర్చుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. అందుకే హాస్టల్ వాళ్ళకైతే ప్లస్ ఉంటుంది చాలా వరకు. డేస్ ఏంటంటే మార్నింగ్ వచ్చి వాళ్ళకు కొంచెం స్టడీ క్లాసెస్ అవ్వడానికి టైం ఉంటుంది కదండి, ఎక్కువ యాక్టివిటీస్ అలా టైం ఉండదేమో అని నా ఒపీనియను. ఇక్కడ ఉండే వాళ్ళకైతే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని వాళ్ళు టైం కుదిరినప్పుడల్లా అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. నాకైతే ఇది అనిపించింది ఇక్కడ చూస్తే. చూడండి, ఒక్క కోట అంటే కోటలానే ఉండిందండి. స్కూల్ కంటే మనం కోట అనొచ్చు దీన్ని. సూపర్ ఉండింది అనమాట. చూడడానికి అయితే బ్యూటిఫుల్. ఎట్లా చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా అంటే ఎంత పెద్దగా ఉండిందో, ఎంత బాగుండిందో అనేది. జయ స్వామినారాయణ. ఏ క్లాస్ నాన్న? 7th? అవునా? హాస్టల్ ఉంటావా? బాగుంటుంది స్టడీరా? అవునా? ఏ ర్యాంక్ వస్తుంది నీకు? పర్సంటేజ్ 83. ఓకే ఓకే. ఎక్కడ నాన్న నీది? భువనగిరియా? మీ ఎన్ని ఇయర్స్ అవుతుందో వచ్చి? ఈ ఇయరేనా? బాగానే ఉందా మరి? హాస్టల్లో ఉంటున్నావా? అవునా? బాగానే ఉందా మరి నీకు? ఓకే, అలవాటు అయింది. అవునా? మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నావు? 5 o'clock. ఇంకా స్కూల్ ఎప్పటి వరకు ఉంటుంది? స్కూల్ పొద్దున 8 o'clock వెళ్తే ఈవినింగ్ 3:30 వరకు. అవునా? స్పోర్ట్స్ ఇవన్నీ ఆడుకోవచ్చు. 4:30 వరకు. స్కేటింగ్ అన్నీ వాళ్ళదేనా? ఇంటికి వెళ్ళి మీరు తెచ్చుకున్నారా? థ్యాంక్ యూ, బాయ్. కోచ్ ఆ ఫుట్బాల్ కోచ్, వాలీబాల్ అందరూ, క్రికెట్ కోచ్ కూడా 2 క్రికెట్ గ్రౌండ్ ఉన్నాయి. అక్కడ క్రికెట్ కోచ్ అక్కడ వెళ్ళాలి, చెస్ కోచ్ వస్తాడు, ఒక్కొక్కరు ఆడలేదు. ఓకే ఓకే. బ్రహ్మ విద్య టీచర్ సపరేట్ స్వామిజీస్ అందరూ దేవుళ్ళ గురించి మొత్తం. పొద్దున 5 o'clockకి పూజ ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ ఇంకా కొన్ని రోజులు ఇంటికి వెళ్తా. హాలిడేసా? సమ్మర్. ఇంకా చూసారు కదండి, బాబు చెప్పిన దాన్ని బట్టి అయితే మీకు అర్థమవుతుంది కదా. ఏ క్లాస్ రాను? 6th. ఏ ఇయర్ నుంచి ఉంటున్నావు ఇక్కడ? 4th year. ఫస్ట్ ఇయర్. ఎట్లుంది? బాగానే ఉందా?
అంత బాగానే ఉంటుందా? ఇక్కడే నేర్చుకున్నావా నువ్వు స్కేటింగ్? యా. అవునా? ఇక్కడ మీకు ఏది కావాలంటే అది ఇంట్రెస్ట్ తెప్పిస్తారు, నేర్పిస్తారా? నేర్చుకుంటాం. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ఇచ్చే వరకు వాళ్ళు ఇస్తారు. ఓకే. చూశారు కదా, హాస్టల్ ఇక్కడ కాబట్టి ఇక్కడ benefits వీళ్ళ పిల్లలు ఎక్కువ చెప్పేదాన్ని ఉంటాయి. బట్టి కూడా ఇక్కడ ఎలా ఇక్కడ ఉంటుంది చాలా స్టడీ బాగుంది అనేది మీకు place అర్థమవుతుంది కదా. ఏ, నెక్స్ట్ భలే చూడండి ఆడుతున్నారు ఎట్లా కదా. ఆడుకుంటున్నారో స్కేటింగ్స్ అయితే నేనైతే షాక్ అవుతున్నాను అనమాట చూసుకుంటూ వాళ్ళని. భలే ఉండిందండి. హాస్టల్ పిల్లలకి బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి స్వామినారాయణ జయంతి బ్రహ్మోత్సవం అనమాట. ఎంత బాగా చేశారు ఇక్కడ. టెంపుల్ అనమాట ఇది. నాకు తెలియదు లోపలికి వచ్చేదాకా టెంపుల్ అనేది. ఎంత బాగుండిందండి. చూడండి పిల్లలు కూడా అంటే ఎంత భక్తితో ఇలా ఉన్నారు కదా. ఇక్కడ ఇలా నేర్పిస్తారంట వాళ్ళకి. ఇలాంటివి కూడా మళ్ళీ చెప్తారంట అనమాట. ఎంత బాగుండిందండి టెంపుల్ అయితే, ఎంత సూపర్ ఉండిందో. ఇక్కడ ఫ్యాన్ చూడండి ఎంత ఫ్యాన్ ఉండింది. ఈ హాల్ మొత్తం ఒక ఫ్యానే సరిపోతుంది అనమాట. అంత పెద్దగా ఉండిందనమాట. అంటే చాలా బాగుందండి. స్కూల్ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట. చాలా పెద్దది కూడా. హాస్టల్ అనుకోండి టోటల్ మొత్తం అంత ఆ లుక్ లో ఉండింది. స్కేటింగ్ పిల్లలు తలల మీద కొట్టుకుంటారు. ఇంకా ఇక్కడ చూడండి పిల్లలంతా అక్కడ గ్రౌండ్, ఇక్కడ ఎక్కడ చూసిన గ్రౌండ్ ఎక్కువ ఉందండి. స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ కూడా ఎక్కువ ఉంది అనమాట. వెళ్ళేదా? చూడండి హెడ్ బాల్ ఏదో ఆడుతూ ఉన్నారు. నేను అంటున్నా తలకు దెబ్బ తగలదన్నా, నా తలతో ఆడుతున్నారని నేను షాక్ అవుతున్నాను అనమాట. ఇక్కడంతా పిల్లలు చూడండి ఇట్లా టైం ఉన్నప్పుడల్లా ఇలా స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళకి అంటే టైమింగ్ మేము స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళాము కాబట్టి అంత ఆడుకుంటూ ఉన్నారండి. స్కూల్ టైమింగ్లో వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చేసి ప్రిన్సిపల్ రూమ్ అంట. రూమ్ అది ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు షటిల్ కోట ఇది ఆడుకునేది. ఇది హయ్యర్ వాళ్ళకంట అండి. 8th, 9th, 10th ఇంటర్ అనుకుంటా ఇక్కడ వచ్చేసి స్టడీస్ అనేది. ఇది టెన్నిస్ కోర్ట్ అంటండి. ఇక్కడ టెన్నిస్ ఆడుతూ ఉన్నారు పిల్లలు చూడండి. ఇది హయ్యర్ క్లాసెస్ అనమాట. ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్ని హయ్యర్ వాళ్ళకి ఉంటుంది. ఇలా ఉంటుందండి క్లాస్ రూమ్ అనేది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడ ఉంటుంది అనమాట. అదే స్కూల్ చేంజ్ అయ్యేదంట వాళ్ళు. ఒక 3 మెంబర్స్ అలా ఉంటే అందరికీ టిప్పి అయితే చూపిస్తున్నారండి. ఇంకా వీళ్ళది అయిపోయింది స్టడీ అవర్స్, అది ప్లేయింగ్ అది అయిపోయింది అనమాట. ఆడుకోవడం ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. హాస్టల్ పిల్లలు చూడండి వాళ్ళ రూమ్స్కి అయితే ఇలాగా వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట వీళ్ళందరూ. చాలా మంది ఉన్నారంటే స్ట్రెంత్ ఎంత ఉంటుందో తెలియదు నాకు, కానీ చాలా మంది ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఓన్లీ బాయ్స్కే ఉంటుందండి. స్కూల్ వచ్చేసి గర్ల్స్కి అయితే లేదు అలౌడ్, ఓన్లీ బాయ్స్ మాత్రమే. అలాగే ఇక్కడ వీళ్ళే యూనిఫామ్ ఇస్తారు. మన ఫ్రీలోనే యూనిఫామ్, బుక్స్, షూస్ అన్నీ ఇస్తారనమాట. ఇక్కడ మెయిన్ ఒకటి బొట్టు అయితే మ్యాండేటరీ అంటండి. ఇంతకుముందు నేను ఒక అబ్బాయితో మాట్లాడాను, ఇట్లా పెట్టుకున్నారు కదా, అలా అయితే పెట్టుకోవాల్సి ఉంటుందంట. రెగ్యులర్ వీళ్ళ రూల్ అనేది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అయితే నాన్ వెజ్ అలాంటివి ఏం అలౌడ్ ఉండదండి స్కూల్లో, ఓన్లీ వెజిటేరియన్సే. ఆ వెజ్లో కూడా ఆనియన్, ఎల్లిపాయలు అయితే వేసుకోవద్దంట. ఇంటి దగ్గర వేసుకోవచ్చు కానీ ఇక్కడ స్కూల్ వరకు అయితే అది అలౌడ్ ఉండదంట. ఇక్కడ మా పిల్లలు వచ్చేసి ఫోటో దిగుతూ ఉన్నారనమాట. అయితే మీకు ఎవరికన్నా ఇక్కడ ఫుడ్ డేస్ వాళ్ళకి ఫుడ్ అవసరం ఉంది అంటే ఇక్కడ తీసుకొచ్చి మనం ఫుడ్ ఇక్కడ వాళ్ళు వేస్తారంట అనమాట, ఇస్తారంట. అయితే ఫుడ్కి అయితే మంత్లీ 1500 పే చేయాల్సి ఉంటుందంట అండి. ఇక్కడ నేను ఒక బుక్స్ అడ్మిషన్స్ ఉన్నాయి. ఆ బుక్స్ వచ్చేసి మనము ఎన్ని అడ్మిషన్స్ ఎంతనో తగ్గిస్తారంట అండి. ఒక 10 బుక్స్ రాస్తే 5000 ఏమో డిస్కౌంట్ ఉంటుందంట మన ఫీలో. ఆ బుక్స్ రాస్తే మన ఫీని తక్కువ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ క్లాసెస్ పెరిగే కొద్దీ ఫీ కూడా తగ్గుతూ ఉంటుందంట అండి. ఇయర్లీ 5000 ఎంతనో తగ్గుతుందంట. కొత్త వాళ్ళకైతే ఫీ ఎక్కువ ఉంటుంది కానీ పాత స్టూడెంట్స్కి అయితే ఫీ తక్కువ ఉంటుందంట. ఇదే మా ఓవరాల్ స్కూల్ టూర్ వచ్చేసి.